Good morning to all of you. Welcome to Legal Matters by Sai Babu Sukkar. ఈ రోజున ఈ వీడియోలో ఎథిక్స్లో ఒక భాగం గురించి ప్రొఫెషనల్ ఎథిక్స్లో ఒక భాగం గురించి తెలుసుకుందాం. మిత్రులారా, మీ అందరికీ గతంలో చాప్టర్ చాప్టర్ 2 పార్ట్ 6లో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చెప్పినటువంటి రూల్స్, ప్రొఫెషనల్ ఎథిక్స్ మీద చెప్పినటువంటి రూల్స్, స్టాండర్డ్స్ ఆఫ్ బిహేవియర్ మీద చెప్పిన రూల్స్ మీకు చెప్తా ఉన్నాం. దానిలో రూల్ నెంబర్స్ 3 and 4లో మీరు జడ్జి గారిని ఇన్ఫ్లుయెన్స్ చేసే పనులు చేయకూడదు. అలాగే మీరు వేరే శాఖల వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసే పని చేయకూడదు. ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే పనులు చేయకూడదు. ఒకవేళ రూల్ 4లో క్లయింట్ చేస్తానన్నా ఒప్పుకోబాకండి. యూ మస్ట్ మేక్ యువర్ ఓన్ ఎఫర్ట్స్, బెస్ట్ ఎఫర్ట్స్ అన్నాం అంతే. అంటే వాడు మీ కంట్రోల్లో ఉండడు. నువ్వు వెళ్ళటం లేదంటే వాడు నీ మాట వింటాడా? అందుకని యూ మస్ట్ మేక్ యువర్ బెస్ట్ ఎఫర్ట్స్ టు రిఫ్రెయిన్ హిమ్ ఫ్రమ్ డూయింగ్ ద సో కాల్డ్ మిచ్యువస్ యాక్ట్స్, ఇల్లీగల్ ఇంప్రాపర్ యాక్ట్స్ అని చెప్పడం జరిగింది. కానీ నడుస్తున్న చరిత్ర ఏమిటి? ఒక లాయర్ గారిని పోలీసు వారు కరప్షన్ ఛార్జెస్ మీద అరెస్ట్ చేయటం జరిగింది. సింపుల్గా చెప్పాలంటే లాయర్ గారు పోలీసు వాళ్ళ పేరుతో డబ్బులు వసూలు చేశాడు. ఇంకా పోలీసులకు ఇవ్వాలి అని చెప్పి వీళ్ళని హెరాస్ చేస్తే వీళ్ళు పోయి ఏసీబీ వాళ్ళని అడిగారు. ఏసీబీ వాళ్ళు ట్రాప్ రెడీ చేసి అది పైకి ఇప్పుడు ఈ ఫోన్పే జాగ్రత్త అండి, ఫోన్పే, గూగుల్ పే 20,000 రూపాయల మొబైల్ ట్రాన్సాక్షన్ చేయించి పట్టుకున్నారు యాక్చువల్గా ఈ కేసు. రైట్. ఇక కేసు పూర్వపరాలకు వెళ్తే ఇది పూణే దగ్గర జరిగింది. అడ్వకేట్ సుమిత్ నామ్దేవ్ రావ్ గైక్వాడ్, జస్ట్ 25 years బాయ్, 25 years బాయ్ అని కూడా యూత్ అని అనుకోండి. 25 years ఆఫ్ అంబెగాన్ పత్థర్ నియర్ పూణే. హీ వాజ్ అరెస్టెడ్ బై ఏసీబీ. ఎందుకంటే ఏసీబీ ఎస్పీ గారు అమల్ టుంబ్డే అని ఆయన కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అది టైమ్స్ ఆఫ్ ఇండియా పేపర్లో వచ్చింది. ఇది పోయిన బుధవారం అంటే 9/1/2024 జరిగింది. కేసు కూడా గమ్మత్తుగా ఉంటుంది. ఈ కేసులో ఒక ఆడ మనిషి 2 ఫ్రెండ్స్తో ఈ యొక్క పత్తర్ఘట్ పేరు ఉంది కదా, ఆ ఊర్లో ఒక చివరి ఏరియాలోకి, డిజర్టెడ్ ఏరియాలోకి వెళ్ళారు. చీరాల, వాడరేవు లేదా రామాపురం ఖాళీ స్థలం మీకు అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. ఖాళీ స్థలానికి ఎందుకు వెళ్తారు? 2 మగవాళ్ళు తెలియదు ఆయన. సరే, ఏది వచ్చిందో మనకి కదా, పొద్దున్నే ఆ మాటలు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత గొడవ పడుతుంది వాళ్ళతో. పోటాడుకుంటే దారైపోయే దానయ్య అంటే ఆయన పేరు కాదండి, సరదాగా ఉదాహరణ చెప్పాను. దారైపోయే ఆయన చూసి ఇదేదో వ్యవహారం డేంజర్ లాగా ఉందని చెప్పి 100 కాల్ అన్నాడు. వాళ్ళకి ఫోన్ చేశాడు. ఫోన్ చేసేటప్పటికే సో ద పోలీస్ ఇమీడియట్గా వెంటనే రియాక్ట్ అయ్యి అక్కడికి వచ్చారు. వచ్చి ఆ అమ్మాయిని, ఆ ఇద్దరిని పట్టుకున్నారు. ఎందుకు పోటాడుకున్నారు, ఏం జరుగుతుంది? సహజంగా ఎంక్వైరీ అంతా చేసిన తర్వాత అమ్మాయినే వెళ్ళిపోమన్నారు. పర్వాలా, ఎందుకంటే మహారాష్ట్ర పోలీసు పూణే సిటీ కాబట్టి ఆడవాళ్ళని ఎక్కువ చేయకూడదని మొత్తాన్ని హెరాస్ చేయకూడదు దేశంలో మొత్తానికి వాళ్ళు ఏదో మంచివాళ్ళు పోలీసులు ఆ అమ్మాయిని పంపించేశారు. వీళ్ళిద్దరిని పట్టుకున్న తర్వాత సరే మొత్తానికి ఆవిడ ఈ ఇద్దరిని పోలీస్ స్టేషన్ రమ్మన్నారు. సరే మొత్తానికి ఏదో కాస్త డబ్బులు ఇచ్చి వెళ్ళిపోయిన తర్వాత రేపు ఎల్లుండో రండి అన్నారు. ఆ సందర్భంలో వాళ్ళు మన లాయర్ గారిని అప్రోచ్ అయ్యారు. ఎవరిని పేరేంటి? సుమిత్ నామ్దేవ్ రావ్ ఈయన అప్రోచ్ అయ్యారు. ఓకే, ఇదే ఉందిలే, నేను చేస్తానులే అని చెప్పి ఆయన అన్నాడు. అని 5 లక్షలు ఖర్చు అవుద్దన్నాడు. పోలీసులు 5 లక్షలు ఇవ్వమన్నారు. వీళ్ళు దాదాపు 1.25 lakhs ఇచ్చారు. ఇచ్చిన తర్వాత పోలీస్ స్టేషన్ పిలవలేదు, కొంతవరకు బాగుంది. కానీ మిగతా డబ్బులు ఇవ్వండి పోలీసులు ఊరుకోరు, మీ మీద కేసు పెడతారు అని చెప్పి వీళ్ళని బెదిరించటం. సో దాంతో వాళ్ళు భయపడి ఏసీబీ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏసీబీ వాళ్ళు ఏదో కొంత మాట్లాడుకోమన్నారు. ఒక 20,000 ట్రాన్సాక్షన్ జరిగింది. 20,000 టాప్న మొబైల్ ట్రాన్సాక్షన్ ఆటోమేటిక్గా దొరకటం, వాడి మీద కేసు బుక్ చేయడం జరిగింది. సెక్షన్ 12 of the Prevention of Corruption Act కింద. సో అబెట్మెంట్ టు సో సార్
అది జరిగింది. కాబట్టి ఇలాంటి అడ్వకేట్స్గా మనం చేయకూడదు, చేస్తే ఇబ్బంది పడతారు అని చెప్పడానికే ఈ వీడియో చేస్తున్నాను. కాబట్టి రేపు రాబోయే కాలంలో బడ్డింగ్ లాయర్స్కి, యంగ్ లాయర్స్కి ఇది మంచి గుణపాఠం ఉందని తెలుపుకుంటూ ఇది పేపర్లో వచ్చిన వార్త ఆధారంగా ఈ వీడియో చేస్తున్నాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్.